నేను తర్వాత మందులు వాడటం మానేసిన తర్వాత మళ్ళా నేను బరువు పెరిగే అవకాశం ఉందా? సాధారణంగా ఇంతకుముందు చెప్పినట్టు ఒబేసిటీ అనేది ఒక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి. ఒబేసిటీ రావడానికి శరీర తత్వం అనేది ఒక కారణం అవుతుంది. అంటే కొన్ని జెనెటిక్స్ ఎలా ఉంటాయంటే కొద్దిగా ఫుడ్ తిన్నా సరే దాన్ని మొత్తాన్ని కూడా ఫ్యాట్గా మార్చేటట్టు ఉంటాయి. ఇప్పుడు ఇవి ఎలా పనిచేస్తాయి ముందు అనేది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మామూలుగా శరీరంలో రోజువారీ కొంత అనేది మనం కూర్చున్నా, నుంచున్నా, పడుకొని నిద్రపోతున్నా సరే కొంత శక్తి అనేది కరుగుతూ ఉంటుంది. ఆ శక్తి అనేది మనిషికి తేడా ఉంటుంది. అదే మనం తినే దాని నుంచి బయటికి వెళ్ళిపోయేదన్నమాట. దీన్ని చాలా ఎక్కువ రెట్లు అయ్యేటట్టు చేస్తుంది బాడీ. ఆటోమేటిక్ అంటే కూర్చొని ఉండగానే మనిషి కరిగిపోవడానికి కారణం అదే. ఈ విధమైన ఈ మెకానిజం అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎప్పుడైతే మందులు ఆపేసిన తర్వాత ఆగిపోతుంది. మళ్ళీ దీంతో పాటు ఈ మందులు తీసుకునేటప్పుడు ఫుడ్ మీద ఆసక్తి, మెయిన్గా ఎక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్ తినబుద్ధి కాదు, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండే ఫుడ్ తినబుద్ధి కాదు. అది ఒక రకమైన వెగటు ఫీలింగ్ వస్తుంది అనమాట. ఆ తర్వాత ఆ ఫీలింగ్ పోతుంది. మనం ఈ టైంలో అలవాటైన ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానీ ఈ టైంలో పైగా ఏమవుతుందంటే కొంత ఈ ఫ్యాట్తో పాటుగా ప్రోటీన్ కూడా కొంచెం, అంటే కండరాలు కూడా కొద్దిగా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఎప్పుడైతే బరువు తగ్గటం మొదలు పెట్టారో అప్పటి నుంచి కొంచెం ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం. ఎందుకంటే మజిల్స్ అనేవి స్ట్రాంగ్గా తయారవటం కోసం, వీక్గా అవ్వకుండా. ఈ ఎక్సర్సైజ్ చేయటం, ఏ ఫుడ్లు అయితే తింటున్నారో అదే ఫుడ్ తింటాము, ఇంకా వేరే ఏ ప్రాబ్లం లేకపోవటం, ఇంకేదైనా ప్రాబ్లం వల్ల అయితే దాన్ని కనుక కంప్లీట్గా ట్రీట్మెంట్ చేసుకోవటం, ఇట్లాంటివన్నీ కనుక చేసి ఉంటే నెక్స్ట్ 10 సంవత్సరాల దాకా కూడా మరీ ఎక్కువ బరువు అయితే పెరగరండి. ఇవి పాటించకపోతే ఆటోమేటిక్గా మళ్ళీ బరువు పెరుగుతారు.